అమ్మ అన్నం పెట్టు, ఆకలేస్తుంది. ఈ మాట 2 సెకండ్లో అంటాం. అమ్మ అన్నం పెడుతుంది, హ్యాపీగా భోజనం చేస్తాం, పడుకుంటాం, లేస్తాం, పని చేసుకుంటాం. ఇలా మన జీవితం సాగిపోతూ ఉంటుంది. కానీ మనం తినే మెతుకు ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసా? దానికి మన దగ్గర సమాధానం ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అసలు రైతుల గురించి మనకేం తెలుసు? వాళ్ళు ఏం చేస్తారు? న్యూస్ల్లో చూస్తాం, రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, రైతు అప్పుల పాలై చనిపోయాడు, పురుగుల మందు తాగి చనిపోయాడు. ఇంత సంపన్నమైన దేశంలో, ఇంత విశిష్ట చరిత్ర కలిగిన దేశంలో అన్నదాత గురించి, మనకు అన్నం పెట్టే అన్నదాత గురించి ఇలాంటి వార్త వింటున్నాం అంటే మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ఆలోచించాలి. ప్రభుత్వాలు ఉన్నాయి, రైతే రాజు, రైతే దేవుడు అనే స్టేట్మెంట్లు ఇస్తాయి. కానీ అదే రైతుకి గిట్టుబాటు ధర కూడా సరిగ్గా అందించలేని స్థితిలో ఉన్నాయి ప్రభుత్వాలు. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. మనం చాలా బిజీ కదా, టెక్నాలజీ, అభివృద్ధి, పురోగతి. పండించేవాడు లేకపోతే నువ్వు ఎక్కడ పని చేస్తావు? నీకు ఎక్కడ ఓపిక ఉంటుంది? నీ ఆకలి ఎప్పుడు తీరుతుంది? నువ్వెప్పుడు టెక్నాలజీ కనిపెడతావు? ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించావా? ఎంత పెద్ద లాజిక్ మిస్ అయ్యాం. అట్లీస్ట్ ఇప్పుడైనా కళ్ళు తెలవాల్సిన సమయం. లేదు ఇంకా మూసుకుంటాం అంటే మనం ఒక 50 ఏళ్ళ తర్వాత ఏ సిచ్యువేషన్లో ఉంటామో మనకు తెలియదు. ఉంటామా లేదా అనేదే ఒక డౌట్. ఇఫ్ వీఆర్ స్టిల్ ఇన్ దిస్ సిచ్యువేషన్, దిస్ విల్ బి ద లాస్ట్ జనరేషన్ ఆఫ్ ఆర్స్. అండ్ నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, ఆర్గానిక్ పెటానియన్. మనకి వ్యవసాయం గురించి అవగాహన కల్పించే ఒక కాన్సెప్ట్ ఇది. మనం ఎలాగో పండించలేము, ఆ రైతులకి ప్రోత్సాహాన్ని ఇచ్చే కాన్సెప్ట్ ఇది. మనం రైతుల్ని సపోర్ట్ చేద్దాం, మన పంట మనమే పండించుకుందాం, అసలైన ధర రైతుకే ఇద్దాం, మధ్యలో ఉన్న బ్రోకర్లకి కాదు. ఆర్గానిక్ పెటానియన్లో సభ్యునిగా చేరండి. రైతుని గెలిపించండి, దేశాన్ని ముందుకు నడిపించండి.